బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ అభిమానులు ప్రజల రాకతో నిత్యం సందడిగా మారుతోంది. కంది శ్రీనివాసరెడ్డి చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై ఆదిలాబాద్ పట్టణం పరిధిలోని పలు కాలనీలకు చెందిన పలువురు యువకులు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి కండువాలు కప్పి కంది శ్రీనివాసరెడ్డి సాదరంగా ఆహ్వానించారు. రాబోయేది బీజేపీ సర్కారేనని, ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగరేయాలన్నారు. ఈరోజు మా క్యాంపు కార్యాలయంలో బీఎస్పీకి చెందినటువంటి బహుజన్ సమాజ్ పార్టీకి చెందినటువంటి అనేక మంది బిడ్డలు, యువకులు భారతీయ జనతా పార్టీలో చేరడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది. వారందరికీ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది భారతీయ జనతా పార్టీలో. ఈ యూత్ యొక్క స్ఫూర్తిని, చక్కని డెడికేటెడ్ కమిట్మెంట్ ఉన్నటువంటి శ్రద్ధని చూసి నాకేమనిపిస్తుంది అంటే, వీళ్ళందరూ కూడా కాబోయే తరానికి, రాబోయే తరానికి కాబోయే నాయకులు. వీళ్ళందరినీ కూడా కంది శ్రీనివాసరెడ్డి గారు, నేను అనేక మంది యూత్ ని ఫస్ట్ జనరేషన్ నుంచి సెకండ్ జనరేషన్ క్యాడర్, సెకండ్ జనరేషన్ నుంచి థర్డ్ జనరేషన్ క్యాడర్ ని బిల్డ్ చేయమని, నిర్మించమని నాకు ఢిల్లీ అధిష్టానం ఆశీర్వదించి అమెరికా నుంచి నన్ను పిలిపించి ఆదిలాబాద్ ప్రాంతానికి పంపింది. ఢిల్లీ పెద్దల మాటకు అనుగుణంగా, వారికి ఇచ్చిన మాటకు అనుగుణంగా, వారికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నేను ఇప్పుడు ఇలాంటి యువకులతోని పార్టీలోకి ఆహ్వానించి ఫుల్ఫిల్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మా క్యాంపు కార్యాలయంలో బీఎస్పీకి చెందినటువంటి